భారతదేశంలో ఒకే ఒక గుడి ఉంది, పుష్కర్లో, రాజస్థాన్లో. హిందువులు నమ్ముతారు అది బ్రహ్మకు గుడి. మొత్తం మీద ఒకటే టెంపుల్. ఆ గుడి యొక్క ప్రధాన పూజారి కుమారుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. పుట్టుకతో విశ్వ బ్రాహ్మణుడు. పుట్టుకతోనే పురాణాలు అన్నీ కూడా, పారాయణాలు అన్నీ కూడా చదివినటువంటి వ్యక్తి. అతడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా ద్వేషించేవాడంటే, వీరు మా దేశాన్ని నాశనము చేశారు, వీరు మమ్మల్ని బానిసలుగా చేశారు అని క్రైస్తవుల పైన, బ్రిటిష్ వారిపై ఉన్న ద్వేషం అంతా క్రైస్తవులపై చూపించేవాడు. తను కాలేజ్లో చదువుతున్నప్పుడు ఒక రోజున లైబ్రరీకి వెళ్ళి, లైబ్రరీలో ఉన్నటువంటి ఆ సార్ని నాకు బైబిల్స్ కావాలని అని అడిగి 3 బైబిల్స్ తీసుకొని వెళ్ళి గ్రౌండ్లో 400 మంది పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి, ఇదిగో ఈ బైబిల్ వాళ్ళే మన దేశాన్ని పాడు చేశారు, ఈ బైబిల్ వాళ్ళే మన దేశాన్ని బానిసలుగా చేశారు, మన ప్రజల్ని, మన తల్లిదండ్రుల్ని హింసించారు అని. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్వాతంత్ర సమరయోధులు. గాంధీ గారి ఆశ్రమంలోనే ఈ వ్యక్తి కూడా పుట్టి పెరిగాడు కాబట్టి ఆ భావనలతో క్రైస్తవులపై విపరీతమైన ద్వేషము కలిగి బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని చింపాడు. మొత్తం ముక్కలు ముక్కలుగా చింపేసి ఒక దగ్గర కుప్పగా చేసి కాళ్ళతో ఆ బైబిల్ని త్రొక్కి ఎవరినో అడుగుతున్నాడు, కిరోసిన్ ఉందా, కిరోసిన్ త్వరగా తీసుకురండి. ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి కిరోసిన్ బాటిల్ తీసుకొని వచ్చాడు. ఆ ముక్కలు అన్నిటిపై ఆ కిరోసిన్ పూసి పక్క వాళ్ళతో, లైటర్ కానీ అగ్గిపెట్టె ఉందా అంటే పక్కన ఒక స్టూడెంట్ సిగరెట్ వెలిగిస్తూ సిగరెట్ ముక్కను, కాలుతున్న సిగరెట్ ముక్కను ఆ చింపిన ఆ బైబుల్ పేజీల పైన వేసినప్పుడు ఆ పేపర్లన్నీ కూడా తగలబడ్డాయి. ఏదో సాధించా అనుకున్నాడు, ఏదో ఆనందాన్ని పొందుకున్నా అనుకున్నాడు. కానీ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు. తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో ప్రశాంతత లేదు. తన జీవితం అలా కొనసాగుతూ క్రైస్తవులపై ద్వేషంతోనే కొనసాగుతూ ప్రేమించి ఒక క్రైస్తవురాలనే పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె పేరు హోప్ క్రిస్టియన్ ఆశ. ఆమెకు ఆ పేరు భక్తి సింగ్ గారు పెట్టారు. ఎందుకంటే ఆ సహోదరి యొక్క తండ్రి భక్తి సింగ్ గారితో కోవర్కర్, తోటి సేవకుడు, కలిసి పరిచర్య చేసే వ్యక్తి. ఆ కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకుంటున్నాడు. కానీ తను కొట్టడం ప్రారంభించాడు. ప్రార్థనకి ఆటంకం. ఒకసారి తను కొడితే తన పెదవు పగిలి రక్తం కారుతుంది. కానీ మొత్తానికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, వాళ్ళు పిల్లలు పుడతారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన భార్య ప్రార్థనను బట్టి ఆ వ్యక్తికి యేసుక్రీస్తు రక్షణ దొరుకుతుంది. గట్టిగా చెప్పలు కొడుతూ ఆ త్రాగు జీవితానికి బానిస అవుతాడు, మార్చబడతాడు. అయితే ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉంటున్నాడయ్యా అంటే, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ క్యాడర్, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మంత్రి స్థాయిలో ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలు అయితే రాజస్థాన్ రాష్ట్రానికి మొత్తానికి తన ముఖ్యమంత్రి అవుతాడు. యేసుక్రీస్తుని అంగీకరించాడు. తన జీవితంలో మనశ్శాంతి, నెమ్మది కలిగింది. భక్తి సింగ్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు గడిపి వాక్యాన్ని విని వచ్చేవాడు. తన ఆత్మీయ జీవితం అలా ప్రారంభంలోనే, అవును, యేసుని నమ్మిన మొదట్లో ఎవరికైనా వాక్యం పట్ల ఆకలి స్టార్ట్ అవుతుంది. ఎదుటి వారి దగ్గర యేసుని ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది, కొత్త విషయాలు చెప్తుంటే వినాలనిపిస్తుంది. తన హృదయంలో కూడా యేసు పట్ల తీవ్రత, ఆశ, ఆకలి ప్రారంభమైనది. తన రాజకీయ విషయాలు కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి వెళ్ళి పరిశుద్ధ సమాజ కూడికలు, హోలీ కాన్వకేషన్స్లో కూర్చొని వాక్యం విని వచ్చేవాడు. తన యొక్క మంత్రి పదవి రీత్యా 1974వ సంవత్సరంలో 1974లో అప్పుడు రాష్ట్రపతి వివి గిరి అనేటటువంటి రాష్ట్రపతి తన పదవీ కాలాన్ని ముగించుకొని ఢిల్లీ రైల్వే స్టేషన్లో, ఇక తన పదవీ కాలం అయిపోయింది, తన బెంగళూరు, తన సొంత ఊరికి బయలుదేరే క్రమంలో వీడ్కోలు ఇస్తున్న టైంలో చాలామంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ పై ఉన్నారు. ఒక నీలిరంగి మంచి ట్రైన్, మంచి పూల దండలతో అలంకరింపబడి ఉన్నది. లోపల రాష్ట్రపతి కూర్చున్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఇక ఆయనకి బాయ్, అందరూ కూడా ఆయనకి బాయ్ చెప్తూ అక్కడ నిలబడి ఉంటున్నారు. అప్పుడు ఒక స్వరం వెనక వినబడుతున్నది, ధర్మ, నా కుమారుడా, ఇప్పుడు
ఏం జరుగుతుంది ఇక్కడ అని. ప్రభా, వివి గిరి రాష్ట్రపతి గారు తన పదవీ కాలాన్ని ముగించుకొని తను రిటైర్మెంట్ తీసుకున్నారు. అతనికి వీడ్కోలు చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తారు? తన ఊరు బెంగళూరులో తన ఇల్లుంది, తన ఇంటికి వెళ్తారు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్తాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? తన కాలం అయిపోయింది, తను చనిపోతాడు. ఆ తర్వాత నా సింహాసనం ముందు నిలబడగలడా అని ప్రభు మాట్లాడాడు. రాజు అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వు అంట్లు తోముతూ పనిచేసే వ్యక్తివైనా, ఆటో డ్రైవర్ అయినా, లారీ క్లీనర్ అయినా, సింగర్ అయిన ఎంప్లాయ్ అయినా, గెస్టెడ్ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా, ఎవరివైనా, నీవు చనిపోయిన తరువాత దేవుని సింహాసనం ముందు నిలబడే ఒక రోజు వస్తుంది. బి కేర్ఫుల్. నువ్వు చేసిన ప్రతి పాపము ఆ సింహాసనం నిలబడి లెక్కొప్ప చెప్పాల్సిన రోజు వస్తుంది. నువ్వు ఎంత లంచం తీసుకున్నావో, ఎంత వడ్డీ వ్యాపారం చేసావో, ఎంతమంది దగ్గర బంగారం కుదవబెట్టుకుని ఎంత డబ్బు లాగావో, ప్రతిదీ ఆయన ముందు నిలబడి లెక్క ఒప్ప చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. లుక్ ఎట్ జీసస్. ఈరోజు నేస్ వైపు చూడం. వెంటనే ఆ యొక్క మంత్రికి ఒకసారి షాక్ అనిపించింది. అవును ప్రభా. అప్పుడు ప్రభు మరలా చెప్తున్నాడు, నీవు కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినా, భారతదేశానికి రాష్ట్రపతి స్థాయి వరకు నువ్వు ఎదిగినా తర్వాత ఒకరోజు చనిపోతావు. మరలా నువ్వు నా సింహాసనం ముందు నిలబడాల్సిన స్థలానికే వస్తావు. గట్టిగా చెప్పకూడదు, ప్రభుని స్తుతిద్దాం. పక్కవారు చెప్పండి, నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా, కేటీపీఎస్ వాళ్ళకి, గవర్నమెంట్ టీచర్లకి, సింగరేణి వాళ్ళకి ఆశ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్. జనరల్ మజ్దూర్ కనిపిస్తుంది నేను పర్మనెంట్ కావాలి, వాళ్ళకి అనిపిస్తుంది ఎంప్లాయీస్కి నాకు క్లర్క్ కావాలి, దాంట్లో నాకు అనిపిస్తుంది నేను ఇంకో క్యాడర్లోకి వెళ్ళాలి, నేను సర్దార్ కావాలి, నేను నెక్స్ట్ ఫోర్మెన్ కావాలి, ఇంజనీర్ కావాలి. నువ్వు ఎంత ఎత్తుకెళ్ళినా, నువ్వు ఎంత ఎత్తుకెళ్ళినా మరలా దేవుని సింహాసనం నిలబడాలని చెప్పండి. హల్లెలూయా. బిడ్ను బ్రదర్, నేను కూడా ఒక రోజు ఆయన ముందు నిలబడాల్సిందే. ఆ స్పృహ ఉంటే మనం దేవుని భయంతో బ్రతుకుతాం. తను వచ్చాడు, మోకరించి తను మరలా ప్రభువుకు సమర్పించుకున్నాడు. తన హృదయంలో ఇంకొక పిలుపు ఆ టైంలోనే దర్శించింది. మరి ఎందుకు ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాల కొరకు ఎందుకు పరిగెడుతున్నావు? నీవు నీ రాజకీయ జీవితానికి రాజీనామా చేసి నా సేవ చేసి ఆత్మలు రక్షిస్తావని అడిగాడంట. ఏంటి, మీ చిన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేయమంటే చేస్తారా? మీ చిన్న టీచర్ పోస్ట్ రిజైన్ చేస్తారా? నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన్ని రిజైన్ చేయమంటే చేయగలడా? హృదయంలో తర్కన చివరికి 1977 సంవత్సరం ఇక ఆ తర్కంలో నుంచి ఒక నిశ్చయతలోకి వచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత, ప్రభా, నేను రాష్ట్రపతి అయినా, నేను ఇంకెంత పెద్ద స్థాయిలోకి వెళ్ళినా నేను నీ సింహాసనం నిలబడాలి, కాబట్టి నేను నీ పని చేస్తా, నీ కొరకు పని చేస్తా, నాకు నువ్వు నేను నీ సేవ చేస్తా. ఏమంటారు దాన్ని, టైప్ మిషన్ దగ్గర కూర్చొని తనే లెటర్ టైప్ చేశాడు, రిజైన్ లెటర్ టైప్ చేశాడు. తనంతట తానే ఇందిరా గాంధీ, అప్పుడు రాష్ట్రపతి, ఇందిరా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళాడు. ఇందిరా గాంధీ సొంత ఇంటికి వెళ్ళిపోయి ఆమె ఒక గార్డెన్లో కూర్చుంటే ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆమె ఒకసారిగా ధర్మా గారి వైపు చూసి చిరాకుతో, ఇన్ని రోజులు ఎట్టెళ్ళావు అని అడిగింది. ఆయన చెప్తున్నాడు, నేను 5 రోజుల నుండి రాజకీయాలకి దేనికి అందుబాటులో లేకోకుండా ఇక్కడ క్రైస్తవుల సభలు జరుగుతుంటే 5 రోజులు సభలకు వెళ్ళా. ఏంటి, ఒక విశ్వబ్రాహ్మణుడు, ఒక పండిత్, ఒక పెద్ద గుడికి, ఆలయానికి పూజారి కొడుకు క్రైస్తవ కూడికలో ఏం పని? నేను ఈ మధ్యలోనే యేసుక్రీస్తు యొక్క నిత్య జీవాన్ని, ఆయన సత్యాన్ని, ఆయనలో గొప్పతనాన్ని గ్రహించి యేసు వైపునకు ఆకర్షింపబడ్డాను. మేడం, మీరు కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను, ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి చెప్తున్నాడు. గట్టిగా యేసుని మహిమపరచుదాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యానని చెప్తున్నావా? మేడం, నేను క్రైస్తవుడిని కాదు, యేసుక్రీస్తుకు శిష్యుడనుగా మారాను. ఇందిరాగాంధీ గారు చెప్తున్నారు, ఇవి ఎమర్జెన్సీ రోజులు, అవి ఎమర్జెన్సీ 1977. ఈ సమయంలో యవనస్తులు చాలామంది మోసం చేసి పార్టీని వదిలిపెడుతున్నారు.
నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? పార్టీ పని చేయిపో. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివావు? అయినా కూడా ఆయన చెప్తున్నా, నేను ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. ధర్మ గారు సమాధానం చెప్పారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్తున్నారు, నేను స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు 3 సార్లు బైబిల్ చదివాను. నువ్వు ఒక్కసారి చదివే క్రైస్తవుడయ్యావా? అప్పుడు ఇందిరాగాంధీ గారికి ఆ యొక్క ధర్మ గారు సమాధానం చెప్తున్నారు, మేడం చాలా సంతోషం, నేను ఒక్కసారి కూడా బైబిల్ చదవకోకుండానే యేసులో ఉన్న సమాధానం నా హృదయంలో నింపుకున్న నా జీవితాన్ని మార్చుకొని ఆయన సంతోషాన్ని, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని అనుభవిస్తే మీరు నాకంటే 3 అంతలు సమాధానాన్ని, నిత్య జీవాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఒక యవ్వనస్తు నా ముందు ఇంత నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు సోహన్ లాల్, నా తండ్రి గాంధీ గారితో, నా తండ్రి నెహ్రూ గారితో కలిసి పనిచేసినటువంటి, స్వాతంత్ర ఉద్యమంలో శ్రమ పడినటువంటి ఒక వ్యక్తి కుమారుడు కాబట్టి నీకు సమాధానం శాంతంగా ఇస్తున్నాను. ఇంకోసారి నాకు చికాకు పుట్టించక నా ముందు నుంచి వెళ్ళిపోయి పార్టీ పని చేయిపో అని పంపిస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, మేడం నేను పార్టీ పని చేయడానికి కాదు, నేను రాజీనామా లెటర్ తీసుకొని వచ్చాను, నేను యేసయ్య పనే చేయాలనుకుంటున్నాను. ఆమెకి ఇంకా కోపం లేసి తన గదిలోకి వెళ్తుంది. ఇతను వెళ్ళిపోయి ఆ లెటర్ ఆమె తీసుకెళ్ళదు కాబట్టి పోస్ట్లో వేసి తన ఆఫీస్కి పంపించేస్తాడు. ఇక లెటర్ పోస్ట్లో వేసిన తర్వాత ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఇక నేను నా రాజకీయ జీవితాన్ని ముగించాను, యేసుతో నడుస్తున్నాను. అదే 1977వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. వేరొక పార్టీ అధికారంలోనికి వచ్చింది. అధికారం కొన్ని రోజుల్లో ఇందిరాగాంధీ గారిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. ఈయన హృదయంలో బాధ అనిపించింది. అయ్యో, ఇన్ని రోజులు మేడం కింద కలిసి పనిచేశాను, తను ఇప్పుడు కష్టంలో ఉంది అని తన హృదయం కూడా బాధ అనిపించి చూడాలనుకొని వెళ్తే ఆ యొక్క జైలుకు సంబంధించిన వాళ్ళు, ఇందిరాగాంధీ గారు తన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని కూడా రానివ్వట్లేదు. సో మీరు కలవాలనుకుంటే వెళ్ళి రాజీవ్ గాంధీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని రండి. రాజీవ్ గాంధీ గారి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాడు. నా తండ్రి చాలా బాధపడుతున్నాడు, ఈ సమయంలో నేను తను వదిలిపెట్టినందుకు నేను కూడా బాధపడుతున్నాను, కానీ తప్పదు, నేను ఒకసారి తను చూడాలనుకుంటే మాట్లాడాలనుకుంటున్నాను, లెటర్ ఇవ్వరా అంటే రాజీవ్ గాంధీ గారు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ పట్టుకొని వెళ్ళి ఇందిరాగాంధీ గారిని కలవడానికి జైలుకి వెళ్తే జైలు గోడల్లో ఆమె ఒక ధైర్యంగా నిలబడి ఉంది. ఆమెను చూసిన వెంటనే ఈయన హృదయంలోంచి కన్నీళ్లు బయటికి ప్రవహించాయి. ఆమె జైల్లో ఆమె చేసిన అన్నిటిని కూడా ఆలోచిస్తూ ఉంది. ఈయన నోరు తెరిచి తన తండ్రి ఎలా బాధపడుతున్నాడో ఆమెకు చెప్పినప్పుడు ఆమె కూడా చింతించింది. అయితే ఈయన చెప్తున్నాడు, మేడం ఒక రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, నేను మీరు, కానీ తర్వాత యేసుక్రీస్తు నిజమైన దేవుడు మనం పరలోకము చేరాలని కొన్ని మాటలు చెప్పి ముగించిన తర్వాత నేను మీకోసం ప్రార్థిస్తాను, మీరు త్వరలో జైల్లోంచి బయటకు వస్తారు అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ మేడం గారు చెప్పిన మాట ఏంటంటే, నా కోసం ఇప్పుడే ప్రార్థన చేయి. ఇద్దరు కూడా కలిసి ఆ జైలు లోపల, ఆమె బయట ఈయన ప్రార్థన చేశారు. కొన్ని నెలల తర్వాతే మరలా ఎలక్షన్స్ రావడం, మరలా తను ప్రధానమంత్రిగా మరలా జయం పొందుకోవడం. నాకు తెలీదు ఇందిరాగాంధీ గారు సువార్త నమ్మారా నమ్మలేదో, సమాధానాన్ని పొందిందా లేదో, నిత్య జీవాన్ని పొందుకున్నారు, ఐ డోంట్ నో. కానీ నీకు కూడా ఆ ప్రధానమంత్రికి ప్రకటింపబడిన అదే సువార్త నీకు కూడా ప్రకటింపబడుతున్నది, నీకు కూడా వినిపింపబడుతున్నది. రిసీవ్ జీసస్. యేసు ద్వారా మాత్రమే నిత్య జీవమా, యేసు ద్వారా మాత్రమే పరలోకమా. పాపము నుంచి విడిపించబడితేనే పరలోకం వెళ్తావు. జీవ గ్రంథంలో పేరు లిఖింపబడితేనే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. యేసుక్రీస్తు సింహాసనం నిలబడతావు, ఆయన కిరీటమును ధరిస్తావు, ఆయన సింహాసనం మీద కూర్చుంటావు. పరలోకం ఇప్పుడు ఊపిరి పీల్చుకొని వదలటం ఎంత నిజమో, ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నానంటాం ఎంత నిజమో, యేసు ఉన్నాడు అంటాం కూడా అంతే నిజం. పరలోకం ఉంది అంటే అంతే నిజం. నువ్వు పాపం నుంచి విడుదల పొందితే పరలోకం వెళ్తావు. గట్టిగా చెప్పకూడదు, ప్రభువుని స్తుతిద్దామా. అయితే యేసు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాను, నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాను, నీ హృదయపు తలుపులు తెరుస్తావా, నాకు అవకాశం ఇస్తామని ప్రభు ఆశపడుతున్నాడు. ఎంతమంది మీ హృదయపు తలుపులు తెరుస్తారో, యేసుకి అవకాశం ఇస్తారు, చేతులెత్తి ప్రార్థిస్తారు, యేసు ప్రభువా నా హృదయంలోకి రండి అయ్యా, నాకు దేవుడిగా ఉండండి, నాకు నీ రాజ్యాన్ని ఇవ్వండి, పరలోకంలో స్థానం ఇవ్వండి, నాకు నీ రక్షణ ఇవ్వండి అని ఇప్పుడు నువ్వు చేసే చిన్న ప్రార్థన, అది పెదవుల్లోంచి గునుగుతూ సనుగుతూ వచ్చిన ప్రార్థన
ప్రార్థన అయినా సరే యేసయ్య వినడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించు, ఆయన ఇచ్చే రక్షణ పొందు. లార్డ్ అందరు చెప్పండి, యేసు యేసు నా హృదయంలోకి రండి. యేసయ్యా నన్ను విడిపించండి. ఇప్పుడే నాకు విడుదల ఇవ్వండి ప్రభా. ఇప్పుడే నాకు విడిపించండి లార్డ్. ఇప్పుడు నన్ను బాగు చేయండి తండ్రి. నా హృదయంలోకి రండి, నా పాపములు కడగండి, నాకు దేవుడిగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.